మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రౌలిక గారు. అక్కతో మాట్లాడదాం. అంతకంటే ముందు ఇలాంటి ఆధ్యాత్మిక పరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అక్క. నమస్తేరా అక్క, నవరాత్రుల్లో సోమవారం 6వ రోజు, ఆ రోజు దీపం, ఏ దీపం పెట్టాలంటారు? ఆల్రెడీ మనం దీపాల సిరీస్ చేస్తున్నాం కాబట్టి 6వ రోజు ఏ దీపం పెట్టాలంటారు? ఆ దీపం యొక్క విశిష్టత ఏంటంటారు? ఒకసారి తెలియజేయండి. తప్పకుండా చెప్తాను. ఏంటంటే సోమవారం అంటే శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు, అవునా? ఎవరు అడిగినా చెప్తారు కదా. సోమవారము, దట్టు వారాహి అమ్మవారి 6వ రోజు అన్ని కలిసొచ్చాయి కాబట్టి సోమవారం రోజు ప్రత్యేకంగా తమలపాకు దీపం పెట్టుకోవాలి. తమలపాకుతో దీపం పెట్టుకోవాలి, దీపారాధన చేసుకోవాలన్నమాట. మామూలుగా ఏంటంటే దీపం అని ఎక్కడ అనకూడదు, ఏ దీపారాధన చేసుకోవాలి. ఓహో, దీపారాధన అనాలి, కానీ దీపం పెట్టాను, దీపం ముట్టించాను, దీపం ఏం పెట్టాలి అని అసలు వాడుకలో లేదు. దీపారాధన అనేది వాడుకలో ఉందన్నమాట. సోమవారం ప్రత్యేకంగా ఏంటంటే పొద్దున పూట శివాలయానికి వెళ్ళి శుచిగా స్నానం చేసి శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకుని నిత్య దీపారాధన ఇంట్లో చేసుకుని సాయంత్రం పూట ఈ తమలపాకు దీపారాధన అనేది చేసుకోవాలి అమ్మవారికి. తమలపాకు దీపారాధన కూడా ఎలా చేయాలి అంటే ఒక 5 or 6 ఒక ప్రమిద తీసుకోండి. మట్టి ప్రమిద కానీ కుందులు కానీ మీ ఇష్టం. ఇప్పుడు కుందుల్లోనే పెట్టుకుంటున్నాం అనుకో, రోజు కింద ఒక ప్లేట్ వేసుకుని ఆ ప్లేట్ లో తమలపాకులు ఇలా ఒక ఫ్లవర్ లాగా, ఎన్ని తమలపాకులు, ఫ్లవర్ ఎంత వస్తుందో అలా ఒక ఫ్లవర్ లాగా 8 పట్టచ్చు, 9 పట్టచ్చు, 11 పట్టచ్చు. నువ్వు తీసుకునే ప్లేట్ని బట్టి ఉంటుంది అది. ఇప్పుడు ఈ సైజ్ ప్లేట్ అనుకో, ఒక పువ్వులాగా పెట్టుకుంటాం కదా, ఒక 5-6 పడతాయి. అలా తమలపాకులు పెట్టుకుని దాని మధ్యలో కుంది పెట్టుకుని దీపారాధన అనేది అమ్మవారికి చేసుకోవాలి మనం. అంటే అక్క, ఇప్పుడు ప్లేట్ పెట్టినప్పుడు పసుపు కుంకుమ అక్షంతలు కూడా వేయాలి. మనం పూజలకి దీపారాధన చేస్తున్నాము అంటే అది శుభశకునం అని అర్థం. ఖచ్చితంగా పసుపు బొట్టు, పసుపు కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు ఆ దీపారాధనకి అలంకరించాలి. ఓకే, ఏంటంటే ఏది పెట్టకుండా ఎంటీది పెడుతున్నాము అంటే అది వేరే కార్యక్రమాలకి పెడుతున్నామని అర్థం. అర్థమైందా? ఎప్పుడైనా సరే నువ్వు దీపారాధన చేసావు వెంటనే నువ్వు పసుపు కుంకుమ పెట్టేయాలి. పెడితేనే అది ఫలితం వస్తుంది, అది పుణ్యకార్యము అని అర్థం అన్నమాట. అలా చేసుకుని తమలపాకుతో దీపారాధన చేసుకుని అమ్మవారికి ఆ రోజు విశేషంగా గుగ్గిలంతో, ఇన్నాళ్ళు నార్మల్ సాంబ్రాణి వేసినా సరే సోమవారం నాడు విశేషంగా గుగ్గిలంతో ధూపం వేస్తే అమ్మవారికి ఎంతో శాంతిస్తారనమాట. ఏదన్నా ఉగ్ర రూపం ఉన్నా, నేను ఇందాక చెప్పినట్టు పోయిన వారం, ఇప్పుడు మొన్న మనకి ఆదివారం అయింది, ఆదివారం ఏం చెప్పాను, శత్రు బాధలు పోతాయని చెప్పారు. ఆ దీపావళి నాడు ఏంటంటే ఆరోగ్య పరిస్థితి, ఏదన్నా ఆరోగ్యం బాగాలేదు, మిమ్మల్ని పట్టి పీడిస్తోంది, కొంతమంది కావును ఊరికే సిక్ అవుతూ ఉంటారు. చిన్నపిల్లలు, ఆ ఇంట్లో చిన్నపిల్లలు కూడా జగ్గు జలుబు, అమ్మయ్య ఇవన్నీ తగ్గాయిరా నాయన అనేలో పెళ్లి రోడ్డు మీద ఎక్కడో పడి దెబ్బ తగిలించుకుని వస్తారు. ఇలాంటివన్నీ కూడా పిల్లల ఆరోగ్య పరిస్థితి, కానీ పిల్లలు కాదు పెద్దవాళ్ళు, పిల్లలు ఎవరైనా సరే పట్టి పీడిస్తోంది ఒక ప్రాబ్లం, నన్ను ఆరోగ్యపరంగా ఎంత చేస్తున్నా తగ్గట్లేదు అన్న వాళ్ళకి ఈ తమలపాకు దీపం అనేది ఎంతో ప్రాముఖ్యత చెందినదనమాట. అక్క, మరి ఆ రోజు నైవేద్య విషయానికి వస్తే దీపారాధనకు కూడా ఏదైనా నైవేద్యం పెట్టాలంటారా? పెట్టచ్చు. చనివిడి వడపప్పు పానకం పెట్టుకోవచ్చు. పానకం ఎప్పుడు రోజు పెడతాం కాబట్టి చనివిడి వడపప్పు పెట్టుకోవచ్చు. లేదు అంటే అన్నం పరవన్నం పెట్టచ్చు. విశేషంగా ఏంటంటే పులిహోర పెట్టుకుంటారు, ఆ రోజు పులిహోర పెట్టుకోవచ్చు. లేదు అంటే కొబ్బరి అన్నం పెట్టుకోవచ్చు. కొబ్బరి తురిమేసుకుని కొబ్బరి అన్నం, మన పులిహోర లాగానే కొబ్బరి అన్నం కలుపుకొని కొబ్బరి అన్నం పెట్టుకుని సాయంత్రం నేను చెప్పినట్టు 6 to 8 మధ్యలో ఇలాంటివన్నీ చేసుకుని లాస్ట్న ఆ దీపారాధన కొండెక్కిన తర్వాత అవి ఏంటంటే ఆ వేడికి కొంచెం ఆకు కదా, కొంచెం అలా కలర్ మారుతూ ఉంటుంది. ఓపికన్న వాళ్ళు ఏంటంటే దాన్ని తాంబూలం లాగా వేసేసుకోవచ్చు. లేదు నేను చెప్పినట్టు ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి పిల్లలకి బాగుండట్లేదు, వాటిని మెత్తగా ఇలాగా అనేస్తే రసం వస్తుంది, ఆ రసం పిల్లలకి పోయండి. ఎవరు ఆరోగ్య పరిస్థితితో ఇబ్బంది పడుతున్నారో, ఆరోగ్యం బాగుండట్లేదు అని అనుకుంటున్నారు, అలాంటి వాళ్ళకి ఈ తమలపాకు రసం తీసి వాళ్ళకి నోట్లో పోస్తే
చాలా వరకు ఆరోగ్యము స్థిమితపడుతుంది అని చెప్తున్నారు, మన పెద్దవాళ్ళు చెప్పారు. అక్క మరి ఈ రోజు ఎలాంటి మంత్రాన్ని జపించవచ్చు అంటారు? బిల్వాష్టకం చేసుకోవాలి, అమ్మ స్వామి వారిది, శివుడివి ఏదైనా సరే, లేదంటే చంద్రశేఖరాష్టకం. చంద్రశేఖర 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 పాహిమా, చంద్రశేఖర 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 రక్షమా, అది చేసుకోవచ్చు. అలాంటివి కూడా చేసుకోవచ్చు. చంద్రశేఖరాష్టకం అంటేనే ఆయన్ని కాపాడారు కదా, శివుడిని ఇలా పట్టుకుంటే ఆయన చదువుకున్నారు, యముడు కూడా ఆగిపోయాడు కదా. చంద్రశేఖరాష్టకం చేసుకుంటే ఇంకా మంచిది. లలితా సహస్రనామంలో కూడా నీకు మొత్తం పారాయణ చేసుకున్న ఆ రోజు లలితా సహస్రనామం విన్నా, ఆ ఒక్కరోజే కాదు 9 రోజులు లలిత సహస్రనామ పారాయణ చేసిన వాళ్ళకి నాకు ఈ లోటు అనేది లేదు అనేటట్టుగా అమ్మవారు నీకు అన్ని ఇస్తారనమాట. అలా ఉంటుంది. అక్క మరి సోమవారంతో కలిసి వస్తుంది కాబట్టి చాలా మంది ఉపవాసం కూడా ఉంటారు. ఉపవాసం ఉండొచ్చు అంటారా ఈ రోజు? ఉండొచ్చు, ఉపవాసం ఉంటే ఇంకా మంచిది. ఉపవాసం లేని వాళ్ళు, ఉండలేని వాళ్ళు అల్పాహారం తీసుకోవచ్చు. లేదు అంటే ఒంటి పూట భోజనం చేసి, అంటే ఒక పూట భోజనం చేసి రెండో పూట ఉపవాసం ఉండొచ్చు. వాళ్ళ వెసులుబాటుల్ని బట్టి వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే అభిషేకం చేయించుకుంటే మంచిది. అభిషేకం చేయించుకోలేని, ఇప్పుడు ఏంటంటే ప్రతి శివాలయాల్లో పక్కకు ఒక శివలింగం పెట్టేసి ఒక చెంబులు పెట్టేస్తున్నారు, ట్యాప్ పెట్టి. ఎవరు వాళ్ళు చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. అక్క కొంతమంది ఇలా ఉపవాసం ఉన్నప్పుడు గుడికి వెళ్ళి అభిషేకాలు చేయించుకున్న తర్వాత అక్కడ తీర్థం అలాంటివి ఇస్తారు కదా, మేము ఈ రోజు ఉపవాసం ఉన్నామండి తీర్థం తీసుకోము అని అంటుంటారు, అలా చెయ్యొచ్చు అంటారు? ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను నిన్ను. దేవుడు వచ్చాడు నీ ముందుకి, ప్రత్యక్షమయ్యాడు, ప్రత్యక్షమై నీకు ఏదో వరం ఇద్దాం అనుకున్నాడు దేవుడు. సరే, ఆ దేవుడి చేతిలో ఒక యాపిల్ ఏదో ఉంది, స్వీట్ ఏదో ఒకటి ఉంది. దేవుడు ప్రత్యక్షమై అమ్మ నీకు వరం ఇద్దాం అనుకున్నానంటే, నేను నీకోసమే నేను ఉపవాసం ఉన్నానని చెప్తావా? దేవుడే ప్రత్యక్షమై ఇస్తుంటే తీసుకుంటావా? ఇది కూడా అంతే. అక్క మంచి ఆన్సర్ చెప్పారు. ఇది కూడా అంతే. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, అన్నంతో ఏది చేసినా అది ఉపవాసాన్ని పనికిరాదు. తీర్థం, వాళ్ళు ఇచ్చే ఏ తీర్థం అయినా సరే, తీర్థం తాగొచ్చు, గుళ్ళో ఇచ్చే ప్రసాదం తినచ్చు, ఏదన్నా చేయొచ్చు, అది ప్రసాదం. అంటే స్వామివారి కరుణ ఆ ప్రసాదంలో ఉంది అని అర్థం. ప్రసాదం తినచ్చు, కానీ ఇంట్లో ఉన్నంతసేపు ఉపవాసం చేసుకోండి. ఎప్పుడైనా సరే ఉపవాసం చేసే వాళ్ళకి మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, కటిక ఉపవాసం అనేది పనికిరాదు, చేయకూడదు. అసలు ఉపవాసం అంటేనే దేవుడికి దగ్గరగా ఉండడం అని అర్థం అంటుంటారు కదా. అంటే ఇప్పుడు ఒకటి, పొద్దున్న లేస్తాం, ఒక గ్లాస్ పాలు తాగుతాం, చాలు, ఆయన ఆరాధన చేసుకుంటూ ఉంటాం, కడుపు నిండా తినం. స్వామివారి మీదే మన మనసు నిమగ్నం ఉండాలి. ఇప్పుడు నువ్వు స్వామివారి మీద మనసు నిమగ్నించాలి, స్వామివారి మీదే నువ్వు దృష్టి పెట్టాలి అంటే నీ కడుపులో ఆత్మారాముడు గొడగొడ గొడగొడ అంటే నువ్వెలా? అవునా? ఏదో ఒక పాలు తాగడమో, ఒక పండు తినడమో, అతిగా తినడం కాదు, ఒక పండు తినడమో, ఒక పాలు తాగడం, ఇలా చేసుకుంటూ నీ కడుపుని, నీ ఆత్మారాముని నువ్వు సంతోష పెడుతూ నువ్వు దేవుడి మీద నిమగ్నమై దేవుడి మీద దృష్టి పెడితే ఆ ఫలితం వేరేలాగా ఉంటుందన్నమాట. అక్క ఇది వరకు మీరు చెప్పారు పొద్దున లేవగానే శివయ్యకి అభిషేకం చెయ్యండి అని. సోమవారం అంటేనే హడావిడిగా ఉంటారు, అప్పటి నుంచి ఆఫీస్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఎవరైతే మార్నింగ్ టైమ్స్ లో అభిషేకాలు చేయలేరో సాయంత్రం సమయంలో చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, కానీ దానికి కొన్ని నియమాలు ఉంటాయి. అంటే పొద్దున్న నుండి ఉపవాసం ఉండి సాయంత్రం అభిషేకం చేసుకుని, అచ్చా, అభిషేకం చేయాలంటే ఇలాంటి నియమాలు ఉంటాయి కొన్ని. అంటే పొద్దున్నంతా ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు ఏవో ఒకటి తినేసి సాయంత్రం అభిషేకం అంటే అది కరెక్ట్ కాదు కదా. కొంచెం శివుడు అంటే అభిషేక ప్రియ శివ అన్నాం మనం చాలా కదా, మరి అందుకుని కొన్ని ఉంటాయి అన్నమాట. సాయంత్రం అంటే పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం అభిషేకం చేసుకుంటే ఆ పుణ్యఫలం వేరే ఉంటుంది. మనకు అలా అవ్వదు, అయ్యే పనులు కాదు అన్నప్పుడు పొద్దున్నే కొంచెం ఓపిక చేసుకుని అభిషేకం చేసేసుకున్నామంటే ఇంకా తర్వాత నువ్వు ఏం తిన్నా ఏం చేసినా పెద్ద ప్రాబ్లం ఉండదు అన్నమాట. అక్క మొత్తం మీద చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.